అల్లు అర్జున్ గారు అల్లు స్నేహారెడ్డి గారికి ఒక కాస్ట్లీ కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ప్రజెంట్ దానికి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మనందరికీ తెలుసు మార్చ్ 6, 2011లో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందనమాట. దాదాపు 14 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు వివాహ బంధం అనేది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అనేది ఎంత అన్యోన్యంగా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత అండర్స్టాండింగ్తో ఉంటారు అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అల్లు అర్జున్ గారి భార్య స్నేహారెడ్డి గారు చాలా మటుకు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారనమాట. తన పిల్లలు చేసేటటువంటి అల్లరి వీడియోస్ కావచ్చు, అండ్ ఫ్యామిలీ ఒక డెసిషన్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సో మరి రీసెంట్గానే మార్చ్ 6కి అల్లు శిరీష్ గారి వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరిగిందనమాట. సో ఆ యొక్క వెడ్డింగ్ తర్వాతనే అదే రోజు వీళ్ళ పెళ్లి రోజు అవ్వడం కూడా చాలా విశేషం. సో అన్నదమ్ములు ఇద్దరి పెళ్లి రోజులు కూడా ఒకే రోజు అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఈ యొక్క విషయాన్ని షేర్ చేసుకున్నారు. సో అక్కడ వాళ్ళ వెడ్డింగ్ ఫంక్షన్లోనే ఆ తర్వాత వెడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ స్నేహారెడ్డి గారికి మాత్రం వాళ్ళ వివాహం అంటే మ్యారేజ్ డే సందర్భంగా స్నేహారెడ్డికి ఒక కాస్ట్లీ గిఫ్ట్ని మాత్రం ఇచ్చారు అల్లు అర్జున్ గారు అని చెప్పేసి. సో ఒక గిఫ్ట్ చూసిన తర్వాత స్నేహారెడ్డి గారు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఎంతో హ్యాపీనెస్తోని అల్లు అర్జున్ గారి హగ్ చేసుకొని కిస్ కూడా ఇచ్చారనమాట. సో ప్రజెంట్ ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. కొంతమంది కొన్ని రకాలుగా రియాక్ట్ అవుతున్నారు, చాలా క్యూట్గా ఉంది వీడియో అని చెప్పేసి. సో ఇదే విధంగా ఎల్లకాలం కూడా హ్యాపీగా ఉండాలి, ఇద్దరి దాంపత్యం అనేది చాలా హ్యాపీగా సజావుగా ముందుకు సాగాలి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు నైనిక, శిరీష్ గారికి కూడా. సో ఏదైనప్పటికీ కూడా సెలబ్రిటీస్ కపుల్స్ అయినా లేకపోతే సాధారణ ప్రజలైనా కూడా వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్కి వాళ్ళ వెడ్డింగ్ డే సందర్భంగా కావచ్చు, లేకపోతే బర్త్డే సందర్భంగా కావచ్చు, కొన్ని రకాల గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ యొక్క మంచి బంధం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మాత్రం చెప్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇచ్చుకుంటేనే కొంచెం బాగుంటుంది, ఇద్దరి మధ్య ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి, హ్యాపీగా ఉంటారని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో ఎంత ఏదేమైనప్పుడు కూడా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత లేని వాళ్ళైనా, ఉన్న వాళ్ళైనా, ఎవరైనా కూడా దాంపత్య జీవితం అనేది అందరికీ ఒక్కటే. సో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కానీ, ప్రేమ కానీ, నమ్మకం కానీ, సో ఇవన్నీ కూడా ఉంటేనే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అనేది సజావుగా సాగుతుంది. సో ఈ విధంగా అందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేసి కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు.